ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా. ఆమేన్. నిజంగా మరి కొంతమంది వదిలేసిన వాటి వైపు చూస్తూ ఉంటారు కదా, అలాంటి వారందరితో కూడా ఈరోజు ప్రభు ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నారు అనేది మనం చూద్దాం. సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒక్కసారి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశీలించుకో. యేసులో నీవు 100% విశ్వాసం ఉంచుతున్నావా? నీవు పూర్తిగా యేసు వైపు చూడగలుగుతున్నావా? ఆయన మీదే ఆనుకోగలుగుతున్నావా? ఆయన నీకు చాలిన దేవుడని నీకు తెలుసా? మరలా నీవు ఒకవేళ వదిలివేసిన నీ పాత రోత జీవితంలోని ఆ విగ్రహాలను ఆరాధిస్తున్నావేమో. పేరుకు మాత్రం క్రైస్తవుని చెప్పుకుంటూ ఇంకా నిష్ప్రయోజనమైన విగ్రహాల వైపే నీ మనసు తిరిగి ఉందేమో. పాత వాటి గురించి ఆలోచించకూడదు అని చెప్పి వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పాత రోత జీవితంలో అన్నీ పాపాలే కదా. యేసు నీ జీవితంలో లేనప్పుడు నీకు తెలియదు కాబట్టి చేశావు, క్షమించబడతావు. తెలియక చేసావు కాబట్టి. యేసు నీ జీవితంలోకి వచ్చాక ఎలా చేస్తావు నువ్వు? అవన్నీ చేయడానికి వీల్లేదు సుమా. కాబట్టి నీ ఆలోచన తీరు, పద్ధతి మార్చుకోవాలి. నిష్ప్రయోజనము బలహీనము చెప్తున్నాడు కదా వాక్యంలో. వాటి వైపు మళ్ళా నువ్వు వెళ్ళడానికి వీలేదు. ఒకసారి ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. గత కాలంలో అయితే తెలియక దేవుళ్ళని భావించి కొంతమంది విగ్రహాలను పూజించావు. కానీ ఇప్పుడైతే అలాంటివి చేయకూడదు. యేసు ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నారు కదా, నేను ఆత్మ కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి ఎన్నడూ కూడా వదిలేసిన విగ్రహాల వైపు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అంతేకాదు, కొంతమంది అయితే కేవలం గోడ మీద ఉన్న విగ్రహాలు తీస్తారు కానీ మనసులో ఉన్న ఆచార పద్ధతులు వదిలిపెట్టరు. అవి కూడా విగ్రహాలే సుమా. దేవునికి ఇష్టం లేని కార్యం నీలో ఏది జరిగినా అది విగ్రహమే అవుతుంది కదా. కాబట్టి ఆచార పద్ధతులు, వ్యవహారాలు, గత జీవితంలో నువ్వు చేసినవి కూడా ఇప్పుడు యేసులో చేయడానికి వీల్లేదు. ఆయనే స్వయంగా చెప్తారు కదా, మీరు ఆచార పద్ధతులు అన్నిలకి సంబంధించినవి ఏది చేయకూడదని చెప్తారు. కేవలం ఆయన ఏది చెప్తే అది చేయడమే. బైబిల్ గ్రంథంలో నీకోసం ఆయన ఏది చేయాలి, ఏది చేయకూడదు చాలా వివరంగా తెలిపారు. కాబట్టి నువ్వు వాక్యం చదవని వ్యక్తివే అయితే ఇక మీదట మార్పు తెచ్చుకుని వాక్యాన్ని చదవడం ప్రారంభించు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదవడం ప్రారంభించావో ప్రభు నీతో మాట్లాడడం మొదలు పెడతారు. ఆయన నీతో మాట్లాడితే నీలో గొప్ప మార్పు వస్తుంది. మనుషులు ఎంత చెప్పినా మారని నీవు ప్రభు నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యం ద్వారా ప్రభు ఆత్మ నిన్ను సంధించినప్పుడు తప్పకుండా నీలో మార్పు వస్తుంది. నువ్వు కూడా కొత్తగా మారుతావు. క్రీస్తులో నూతన సృష్టివని ఎప్పుడూ మర్చిపోకు సుమా. కాబట్టి చక్కగా ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్టుగా గలతీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అలాగే ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్తున్న విషయం అదే. బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూలపాఠంలో తట్టు మరలా తిరగకుండా. మరి మిత్రమా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. 100% క్రీస్తుని నమ్ము. ఆయన నీకు చాలిన దేవుడు. ఏ విషయంలోనైనా నీకు సరిపోతాడు. కాబట్టి ఇంక విగ్రహాల జోలికి నీవు వెళ్ళవద్దు. అయితే నీవు ప్రభువులో 100% విశ్వాసం ఉంచగలిగితే, ఆయన్ని పూర్తిగా నమ్మగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? మరి ఆ పాత జీవితంలోకి ఇంకెంత మాత్రం వెళ్ళవు నువ్వు. అంతేకాదు, ఆచార సాంప్రదాయాలను కూడా విడిచిపెడతావు. ఆ మూల పాఠాల దగ్గరికి మరలా వెళ్లకుండా ప్రభు నీకు సహాయం చేస్తారు. నిజమైన క్రైస్తవుడిగా జీవించు. క్రీస్తు వైపు చూస్తూ నీ ఆత్మీయ యాత్రని ముందుకు కొనసాగించు. ఆమేన్.